వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. మహానదిలో 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడిన విషాద ఘటన ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో చోటు చేసుకుంది. బార్గఢ్ జిల్లా బందిపాలి ప్రాంతం నుంచి ప్రయాణికులను తీసుకెళ్తున్న పడవ ప్రయాణ మధ్యలో అల్లకల్లోలంగా ఉండటంతో ఝార్సుగూడలోని శారదా ఘాట్ సమీపంలో ప్రమాదానికి దారితీసింది. బోటు మునిగిపోవడంతో 7 ప్రాణాలు కోల్పోగా గల్లంతైన ఒకరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఝార్సుగూడ జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF) గాలింపు చర్యలకు నేతృత్వం వహిస్తోంది. రక్షించిన 48 మందిని సురక్షితంగా వారి గ్రామాలకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కార్తికేయ గోయల్ మీడియాకు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు భువనేశ్వర్కు చెందిన స్కూబా డైవర్లు గాలింపు చర్యల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 4 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అయితే బోటు సరైన లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదా లైఫ్ గార్డ్ లేకుండా నడుస్తోందని, రద్దీగా ఉందని ఆరోపిస్తూ స్థానిక బీజేపీ నాయకుడు సురేష్ పూజారి ఈ బోటు ఆపరేషన్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. మహానదిలో బోటు మునిగిపోవడానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని అధికారులు హామీ ఇచ్చారు. Stay tuned for more updates. Like, share and subscribe.